హే లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలిశెట్టి. సో నేను బెంగళూరుకి వచ్చి 3 days ఏమో అవుతుంది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంట్లోనే గడిచిపోతుంది. ఈరోజేమో కొంచెం ప్లాన్స్ ఉన్నాయి. కొంచెం ప్లాన్స్ అంటే టెంపుల్కి అట్లా వెళ్దాం అనుకున్నాము. ఇంక అందుకే ఈరోజు ఫుల్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఆ రోజు మార్నింగ్ ఫుల్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు అంటే నేను ఇప్పుడు తిరుపతికి వచ్చేసి వ్లాగ్ ఎడిట్ చేస్తూ ఉన్నాను. సో అట్లా మెన్షన్ చేశాను. మాకు ఫెస్టివల్ లేదు అని చెప్పాను కదా, సో అందుకే ఇంకా తిరుపతిలో ఏం చేస్తాము అని చెప్పి నేను కూడా కొంచెం ముందుగా బెంగళూరుకి వచ్చేసాను. అండ్ బెంగళూరు వాళ్ళకి కనుమ ఫెస్టివల్ అవన్నీ ఉండవు. ఓన్లీ సంక్రాంతి డే మాత్రమే హాలిడే ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూ అయిపోతుంది కదా. సో 16th మా చెల్లికి ఎగ్జామ్ ఉన్నింది. అందుకే తొందరగా వచ్చేసాం మేము బెంగళూరుకి. ఇంకా ఆ రోజు ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నా. నా హెయిర్ చాలా ఫ్రీజీ అయిపోయింటే మా పెద్దమ్మ కొంచెం తిడుతూ ఉన్నింది అని చెప్పి ఆయిల్ పెట్టుకుందామని చూస్తే ఇలా ఆయిల్ అంతా ఈ క్లైమేట్కి చాలా అంటే చాలా గడ్డలుగా అయిపోయింది. అసలు బయటకి రాకుండా అంటే లైక్ మొత్తం చాలా గడ్డగా అయిపోయింది. సో ఈ టిప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా వాటర్ని వేడి చేసి దాంట్లోకి పెడతారు. ఇది పెద్ద బాటిల్ కాబట్టి నేను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఇక్కడ మా అక్క నాకు ఆయిల్ పెట్టడం స్టార్ట్ చేసింది. లిటరలీ నా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ఎన్ని డేస్ అయిపోతుందంటే అన్ని డేస్ అయిపోతుంది. ఇంతకుముందు అట్లీస్ట్ సండేస్ అయినా పెట్టుకునేదాన్ని అప్పుడప్పుడు. యూట్యూబ్ అలాంటివి ఏవి లేను, ఛానల్ అలాంటివి ఏం లేనప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ సండేస్ వచ్చినా కూడా నేను రీల్స్ అని షూట్స్ అని అట్లా స్కిప్ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం షూట్స్ అన్నీ సండేలే ఉంటాయి నావి. సో అట్లా ఆయిల్ పెట్టుకోవడం అనేది స్కిప్ అయిపోతూనే ఉంది. మరీ చాలా నా హెయిర్ అంతా రెడ్గా అయిపోయింది అనమాట. అదేమంటారు, ఎర్రగా అయిపోయినాయి అని అంటారు కదా, గడ్డిలాగా అలా అయిపోయింది నా హెయిర్. ఇంకా హెయిర్ కేర్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను స్కిన్ కేర్ చేస్తున్నా. నాకైతే చాలా అంటే చాలా వర్క్ అవుతుంది అని అనిపిస్తున్నాయి నేను వాడే సీరం, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అవన్నీ. సో సూన్ నేను అవన్నీ మీకు చూపిస్తాను నేనేవి వాడుతున్నాను. నిజంగా చెప్తున్నా, నాకు ఇప్పుడే ఇంకా ప్రమోషన్స్ అలాంటివి ఏం లేవు. సో నార్మల్గా చెప్తున్నా మీతో షేర్ చేసుకోవడానికి. నేను యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి, నాకు బాగా సెట్ అయ్యాయి. అవన్నీ ఎలా మనం చూసుకోవడం అవన్నీ ఏంటి అనేది నేను ఒక వ్లాగ్ చేస్తాను కంప్లీట్గా మీకు. ఎందుకంటే డెఫినెట్లీ అది యూజ్ అయ్యేటట్లే ఉంటుంది. నేను కూడా ఈ స్కిన్ కేర్ స్టార్ట్ చేసే ముందు అసలు 100-200 టైమ్స్ కొన్ని వ్లాగ్స్, కొంతమంది వీడియోస్ అవన్నీ చూసి ఎలా సెట్ అవుతుంది ఏమి అని టెస్ట్ చేసే నేను తీసుకున్నాను అనమాట. నాకు ఫేస్కి ఏదన్నా వాడాలి అని అంటే చాలా భయం. ఎందుకంటే ఎక్కడ రియాక్షన్స్ చూపించేస్తాయో అనేసి. నార్మల్గానే నాకు మేకప్ ప్రోడక్ట్స్ లాంటివి, ఫౌండేషన్, కాంపాక్ట్ అలాంటివి యూస్ చేస్తేనే బంప్స్ తొందరగా ఫామ్ అయిపోతాయి. వాటి నిండా పస్ ఫామ్ అయిపోయి చాలా ఇవి ఫేస్ చేస్తానన్నమాట నేను. సో అందుకే చాలా జాగ్రత్తగా చూస్ చేసుకున్నా ఈ స్కిన్ కేర్ అన్నీ. సో మీకు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో. ఇప్పుడు నేను పెట్టుకుంటున్న ఆయిల్ కూడా మా పెద్దమ్మ ప్రిపేర్ చేసిందనమాట. జస్ట్ మేము ఆ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము. అంటే ఆ పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది ప్లస్ దాంట్లోకి ఏవో సీడ్స్, లీవ్స్ అవన్నీ వేసి కాంచుతారు అంటారు కదా, అలాగా ఆ నూనెని కాంచిందనమాట మా పెద్దమ్మ. విలేజ్లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటారు. సో మేము ఇప్పుడు ఇంకెప్పుడన్నా విలేజ్కి వెళ్ళి నేను అక్కడే ఉన్నప్పుడు పెద్దమ్మ అలాగా చేస్తే నేను మీకు వీడియో పంపిస్తాను. వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. నార్మల్గా ఈ ఏజ్కి వచ్చేసాక మనమే ఆయిల్ పెట్టుకోవడం, మనమే అవన్నీ ఉంటుంది కదా. నాకైతే మా మమ్మీనే పెడుతుందనమాట. అయినా కూడా నేను పెట్టించుకోను. మా అక్క అదే తిడుతుంది, మీ మమ్మీ అంత బాగా పెట్టేటప్పుడు మంచిగా పెట్టించుకుంటే నీ హెయిర్ ఇంకా మంచిగా గ్రో అవుతుంది అనేసి పెడుతూ ఉన్నింది. అసలు నేను ఎందుకు హెయిర్ ఆయిల్ అనేది స్కిప్ చేస్తానంటే నాకు ఎక్కువ హెడేక్ వస్తుంది అనమాట ఆయిల్ పెట్టుకుంటే. అందుకే మీరు కూడా ఆయిల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే హెయిర్ చాలా మంచిగా ఉండేది చిన్నప్పుడు అంతా. ఇప్పుడు ఇట్లా చేసేసుకుంటున్నా. మీరు ముందు పిక్స్లో కూడా చూడవచ్చు, కొంచెం బెటర్గా ఉంటుంది. మరీ రాను దారుణంగా చేసుకుంటున్నా. అందరి దగ్గర నుంచి నాకు ఎక్కువ ఇవే తిట్లు అనమాట. సో అది నా హెయిర్ స్టోరీ. ఏంటి నీ హెయిర్ గోలా అనుకొని తిట్టుకోకండి. ఇక్కడ హెయిర్ ఆయిల్ పెడుతూ ఉంది, మేమేవో చెప్పుకుంటూ ఉన్నాం మాటలు. సో ఏదో ఒకటి మాట్లాడదాం మీతో అని చెప్పి ఈ చిన్ని స్టోరీస్ అన్నీ మీకు చెప్తూ ఉన్నాను నా హెయిర్ గురించి.
మా అక్క చూడండి ఎంత మంచిగా మసాజ్ చేస్తూ ఉందో నా హెయిర్కి. నేను కుదురుగ్గా ఉండే పిల్లని కాదు కదా, కాబట్టి కాసేపే చేసింది. లేకపోతే నేను కాసేపు నార్మల్గా కొంచెం కామ్గా ఉంటే ఇంకా మంచిగా చేస్తుందన్నమాట. ఇలాంటి సిస్టర్స్ ఉండాలంటే చాలా లక్కీ అయి ఉండాలి కదా, ఇంత మంచిగా ప్యాంపర్ చేసేవాళ్ళు. కుదురుగ్గా ఉండను అని అంటే లైక్ అంతసేపు గమ్మన కూర్చోవడం మన వల్ల కావట్లేదనమాట. ఫోన్ చూడడము ఇంకా ఏదో ఒకటి మార్చేయాలి. అప్పటికి ఒక 20 మినిట్స్ వరకు ఆయిల్ పెడుతూ ఉండింది. అందుకే ఇంకా చాలు అని చెప్తూ ఉన్నాను అక్కడ. ఇంకా చూసారు కదా స్టెప్ తీసుకొని మా అక్క ఎంత బాగా హెయిర్ ఆయిల్ పెట్టిందో. సో మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి. మనం ఆయిల్ పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్కి ఇంకొంచెం గ్రో అవ్వడానికి మంచిగా ఇదవుతుందంట. అదేమంటారో తెలియడం లేదు. మీన్ స్కాల్ప్ అంతా మంచిగా ఆయిల్ స్ప్రెడ్ అయ్యి అన్నిటికీ మంచిగా ఆయిల్ అంది మంచిగా గ్రో అవుతుంది హెయిర్. ఇంకోటి ఏంటంటే నేను హెయిర్ ఆయిల్ స్కిప్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. నాకు ఆయిల్ పెట్టుకొని వాష్ చేశాక ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. సో నేను అందుకే పెట్టుకోను. బట్ పెట్టుకోకపోతే ఏమో హెయిర్ ఫ్రీజీ అయిపోతుంది, చాలా ఫ్రీజీ అయిపోతుంది ఇలాగా. సో ఏం చేయాలి, ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు. దాని గురించి ఇప్పుడు నేను ఖచ్చితంగా డీటెయిల్డ్గా తెలుసుకొని హెయిర్ కేర్ అయితే స్టార్ట్ చేస్తాను, మీకు కూడా చెప్తాను. సో నేను హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం అయితే ఇక్కడ ఫినిష్ అయ్యింది. ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నా, ఏంటి అని అంటే నేను ఇక్కడ వర్డ్స్ కొన్ని స్లిప్ అవుతూ ఉంటాయి, కొంచెం నత్తిగా వచ్చేయడం, లేకపోతే అదేమంటారో తెలీదు ఇదేమంటారో తెలీదు అనేసి నార్మల్గా మాట్లాడేస్తాను. ఎందుకంటే ఇదంతా స్క్రిప్టెడ్ కాదు, నేను ఏదో పేపర్లో రాసుకొని వచ్చి కూర్చొని మాట్లాడే పని అయితే మంచిగా వస్తాయి వర్డ్స్. నేను ఏదో మైక్ ఆన్ చేసేసి మీరు నా ముందు ఉన్నట్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో సడన్గా వర్డ్స్ గుర్తురావు అండ్ నేను ఏదన్నా మర్చిపోయానని ఖచ్చితంగా చెప్పేస్తాను. అండ్ నత్తిగా వచ్చిన వర్డ్స్ వల్ల మీరు నవ్వుకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు మీరు కూడా నవ్వుకోవాలి కాబట్టి సో తప్పుగా అయితే రిసీవ్ చేసుకోకపోతే చాలు. ఇంకా ఇక్కడ హెయిర్ వాష్ అయితే చేసేసాను. నాకు హెయిర్ వాష్ చేశాక నా హెయిర్ చాలా ఇష్టం అనమాట. ఆయిల్ పెట్టి హెయిర్ వాష్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది పక్కన పెడితే. ఇంకా మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తూ ఉన్నాము. అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పాప అనమాట, చాలా క్యూట్గా ఉంటుంది, మొత్తం కన్నడలోనే మాట్లాడుతుంది. ఈ వ్లాగ్లో ఆ పాప మాటలు మీరు వినొచ్చు, సో చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఎక్కడ అలిగానేమో అనుకొని మా అక్క అయితే ఫైనల్గా నన్ను బయటకు తీసుకెళ్ళింది ఆ రోజు ఈవినింగ్. మేము అసలు బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉండిపోతూ ఉన్నాము. ఇంకా ఇద్దరం వెళ్ళి బైక్ వాష్కి ఇచ్చి ఆ తర్వాత నేను టెంపుల్ అనుకున్నాను, ఒక టెంపుల్కి ప్లాన్ చేసాము ఆ రోజు మేమందరం వెళ్ళాలని చెప్పి. మాకు దగ్గరలో విద్యారణ్యపురాలో దుర్గామాత టెంపుల్ చాలా ఫేమస్, అక్కడికి వెళ్ళాలనుకున్నాము. బట్ కొంచెం క్యాన్సిల్ అయిందనమాట కొన్ని ఇబ్బందుల వల్ల. ఇంకా టెంపుల్ అనుకొని క్యాన్సిల్ అయిందని చెప్పి అట్లనే ఉండిపోతానేమో అని చెప్పి మా అక్క ఈ బాబా టెంపుల్కి తీసుకెళ్ళింది నన్ను. ఇంకా బాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. ఇంకా మా అక్క నాకు ముందు డేనే చెప్పినింది పోలార్ బియర్ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తానని చెప్పి. క్రీమ్ స్టోన్ లాగా బెంగళూరులో పోలార్ బియర్ చాలా ఫేమస్ అన్నమాట. నాకు తెలిసినంత వరకు ప్రతి ఏరియాలో ఉంది ఆ పోలార్ బియర్ ఐస్ క్రీమ్ పార్లర్. మేము కూడా చాలాసార్లు వెళ్ళాము, వీళ్ళందరికీ ఇష్టం. బట్ నాకు ఎందుకో ఇష్టం ఉండదు అక్కడ ఐస్ క్రీమ్, ఎందుకో తెలీదు. నాకు క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్కి నేను చాలా ఎడిక్ట్ అనమాట. నాకు వేరేది ఏం తిన్నా అంతగా అనిపించదు. సో దానివల్ల ఏమో నేను పోలార్ బియర్కి నాకు వద్దు అని చెప్పేశాను. మా అక్క నువ్వు ఒకటే తినాలి నాకు వద్దు అని చెప్పింది. ఇంకా నా కోసమే సపరేట్గా పోలార్ బియర్కి అయితే నాకు అవసరం లేదు, నాకు నచ్చదు అక్కడ అని చెప్పేశాను. ఇంకా మా అక్క ఒక స్పాట్కి తీసుకెళ్ళింది, అక్కడ మిల్క్ షేక్స్ బర్గర్స్ అవన్నీ బాగుంటాయి అని చెప్పి మా ఇంటికి దగ్గరలోనే. సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మా అక్క నాకు అదే చెప్తుంది, ఇక్కడ అన్నీ బాగుంటాయి, జ్యూస్ అవన్నీ ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్ళి మా అక్క ఫ్రూట్ జ్యూస్ తాగింది, నాకు మిల్క్ షేక్ బర్గర్ తీపిచ్చింది, బాగా తిన్నాను. ఇంకా ఆ రోజు మనమైతే సాటిస్ఫై అయ్యాము, బయటికి వెళ్ళలేదని చెప్పి ఆ రోజు కొంచెం మా సరౌండింగ్స్ అంతా ఫుల్ రౌండ్ వేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా బెంగళూరు గురించి చాలాసార్లు చెప్పాను ఇప్పటికే షార్ట్ వీడియోస్లో, చలి 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 ఓన్లీ చలి అక్కడ నాకు తెలిసినంత వరకు అట్లయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి రోజు మూవీస్ పెట్టుకొని నిద్ర వచ్చే వరకు మూవీస్ చూడడం, నిద్రపోవడం అంతే అనమాట. ನಿಂಗೆ ಏನು ಬಿಸ್ಕೆಟ್ ಇಷ್ಟ ಜಾಸ್ತಿ? ಓರಿಯೋದಲ್ಲಿ ಇನ್ನೂ ಟೈಪ್ಸ್ ಇರುತ್ತಲ್ವಾ ಅಮ್ಮ? ಐಸ್ ಕ್ರೀಮ್ ತಿಂದ್ರೆ ನೆಗಡಿ ಬರುತ್ತಲ್ಲ ಅಮ್ಮ? ಇನ್ನೇನು ತಿಂತಿದ್ಯಾ ಅಮ್ಮ? ಫ್ರೂಟ್ಸ್ ತಿಂದ್ರೆ ನೆಗಡಿ ಬರುತ್ತಾ? ಬರಲ್ಲ. ಓನ್ಲಿ ಐಸ್ ಕ್ರೀಮ್ ಅಷ್ಟೇ ಅಲ್ವಾ ತಿನ್ನಬಾರ್ದು? ನೀನೇನು ತಿಂತೀಯ?
ಅಮ್ಮು ಇವಾಗ ಏನು ತಿಂತೀಯಾ? ಬೂವ ತಿಂತೀಯಾ? ಹಾಗಿದ್ರೆ ಬಿಸ್ಕೆಟ್ ಲಾಲಿಪಾಪ್ ಏನು ಬೇಡವಾ? ಬೇಕಕ್ಕ. పాపవి వినిపిస్తాను వాయిస్ అని చెప్పాను కదా, ఎంత క్యూట్ మాట్లాడుతుంది కదా కన్నడ, మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యేలాగే మాట్లాడింది ఆ పాప. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను పాప్కార్న్ ప్రిపేర్ చేస్తున్నా. పాప్కార్న్ కుక్కర్లో చేయాల్సింది ఇలా కడాయి పెట్టి చేశాను. ఎట్లో ఫెయిల్ అవ్వకుండా అది బాగానే వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోయింటే అయి ఉంటుంది నాకు ఆ రోజు పూజ. ఫస్ట్ చూసారా, నేనైతే దానిపైన ఏమీ క్లోజ్ చేయకుండా అట్లనే చేశాను అనమాట. అవి నా మొహానికి ఎగిరింటాయి. ఎట్లా టైంకి మా అక్క వచ్చి దానిపైన ఇట్లా ప్లేట్ పెట్టేసింది. ఇంకా పాప్కార్న్ అయితే రెడీ చేసుకొని అలా వైకుంఠపురంలో మూవీ పెట్టుకొని చూస్తూ తిన్నాము. ఆ డే అలా గడిచిపోయింది. సో 5 days అయిపోయింది గాయస్ బెంగళూరులో. ఇంకా ఇవాళ నేను స్టార్ట్ అవ్వాలన్నమాట తిరుపతికి. అదేంటో ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా కూడా నాకు వెళ్ళే రోజు చాలా సాడ్గా ఉంటుంది. నా ఫేస్ చూడండి ఎంత డల్గా ఉంది, అదేంటో తెలియదు, అయినా కూడా డల్ అయిపోతాను. సో ఇప్పుడైతే రెడీ అయిపోవాలి, లేచిందే లేట్. సో సీ యూ ఇన్ తిరుపతి. అక్కడ ఉన్నన్ని రోజులు లేట్గా పడుకోవడం, లేట్గా లేయడం అనమాట. సో వెళ్ళే రోజు కూడా లేట్గా లేచాను, కొంచెం ముందుగా లేచింటే బాగుండు. నేను బస్ బుక్ చేసేసుకున్నా, ఇంకా ఆ టైం లోపలికి ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. ఆ డే లైక్ కొంచెం బాధగా ఉండింది, అందులో ఫాస్ట్గా రెడీ అవుతున్నాం. ఇంకా నేను వెళ్ళే ముందు ఏమైనా తినాలి అని చెప్పి మా అక్క కూడా ఫాస్ట్గా కుక్ చేసింది. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా తింటూ ఉన్నాను. టైం అయిపోయింది చాలా, అందుకే ఫాస్ట్గా తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. కొంచెమే తిన్నాను, ఆ తర్వాత ఏమైందో మీకు చెప్తాను ఆగండి. ఇంకా ఏంటంటే ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి ఈ వ్లాగ్ ఓపెన్ చేశారేమో, కొన్ని థింగ్స్ మీకు బోర్డ్గా అనిపించాయేమో, బట్ నేను బోర్ అనిపించకుండా నా మాటలతో అయినా మిమ్మల్ని ఇక్కడ ఆపాలి అని చెప్పి కంటిన్యూ మాట్లాడుతూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నా నుంచి ఇస్తూనే ఉన్నాను. బట్ స్టిల్ ఈ వ్లాగ్లో ఎవరికన్నా ఏమన్నా నచ్చకపోతే ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. ఏదో ఒకటి మెమొరీ లాగా నేను క్రియేట్ చేసి అయినా పెడదాము. అంటే మీన రికార్డింగ్లో కూడా ఒక ఎఫర్ట్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఏది వేస్ట్ అవ్వకూడదు, నాకు ఒక మెమొరీ లాగైనా ఇది ఉంటుంది అని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే, ట్రాఫిక్ వల్ల ఇంకా లేట్ అయింది. బట్ నేను ఎలాగో బస్ మిస్ అవ్వలేదు. ఇంకా నేను ఇక్కడ స్లీపర్ క్లాస్ తీసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ నేను నైట్కి బుక్ చేసుకున్నాను, మళ్ళీ నైట్ 10 ఆ టైంకి ఎక్కేటట్లు. బట్ మా మమ్మీ వద్దని చెప్పింది అనమాట, కొంచెం డే టైంలోనే వచ్చేసాయి, నైట్ కల్లా ఇక్కడికి రీచ్ అయ్యేటట్లు ఉండు, మళ్ళీ రెస్ట్ తీసుకొని మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పింది. ఇంకా అందుకని చెప్పి తొందరగా స్టార్ట్ అయ్యా. మనం టికెట్ షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట, మళ్ళీ అంటే మార్చుకోవచ్చు మనకు కావాల్సిన టైంకి సేమ్ బస్లో. సో నేను మళ్ళీ మార్చేసుకున్నాను. ఈవినింగ్ 5:30కి ఎక్కాను బస్సు. సో ఇంకా డే టైం అయినా కూడా స్లీపర్లోనే వెళ్ళాను. నాకు స్లీపర్ ఏం అంత కంఫర్టబుల్గా అనిపించదు, సీటరే ఇష్టం. ఇంకా నేను బుక్ చేసేసుకున్నాను కాబట్టి వెళ్ళాను అందులోనే. ఇంకేంటంటే తిరుపతి టు బెంగళూరు టు తిరుపతి బస్సెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఫ్రెష్ బస్, న్యూగో బస్సెస్ అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. మనకి వాటర్ బాటిల్, స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు బస్లో, చాలా బాగుంటుంది. అందుకే నాకు బెంగళూరుకి ట్రావెలింగ్ పెద్ద కష్టం అనిపించదు. ఇంకా ఈ వ్లాగ్లో మిమ్మల్ని అప్సెట్ చేసేటట్లు ఉండకూడదని చెప్పి ఇవైతే మా మెమరీస్, క్యూట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇవన్నీ 2022లో స్టార్టింగ్ అనమాట. అక్క వాళ్ళు 2021లో బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. 2022 మొత్తం మేము చాలా తిరిగి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. సో వాటిల్లో కొన్ని పిక్చర్స్ ఇవి. వండర్లా, విధాన్ సౌధ, కబన్ పార్క్, బెంగళూరు ప్యాలెస్, స్నో సిటీ, మంచి రెస్టారెంట్స్, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత బిజీ అయిపోయాము అనమాట. సో ఇవెందుకు చేశానంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. వీటి వీడియోస్ కూడా నాతో ఉన్నాయి. మీరు ఎవరన్నా బెంగళూరు ట్రిప్కి అలా ప్లాన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్, సో వాళ్ళకి యూజ్ అయ్యేటట్లు ఏమన్నా కావాలి అని అంటే నేను షార్ట్స్ లాగా పోస్ట్ చేస్తాను, కావాలి అంటే కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ నాకు బెంగళూరు చాలా ఫేవరెట్ అనమాట, అందుకే నేను ఇంత మంచిగా షేర్ చేశాను మీతో. సో మీకు డెఫినెట్లీ ఈ వ్లాగ్ నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.